నేను ఆడతా. మేము ఆడిపించుకోం. ఎందుకు ఆడిపించుకోరు? మేము జిడ్డు మొహాలను ఆడిపించుకోం. మేము సోడా బుడ్డిలను ఆడిపించుకోం పో. ఏమైందమ్మా? ఏం కాలేదు ఆంటీ. సరే పద నాతో రా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం, రండి కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. అచ్యుత్ 7th క్లాస్ మరియు తన ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని చాలా ఏడిపిస్తున్నారు. పిచ్చి పిచ్చి పేర్లతో పిలుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఇలా చేయడం తప్పే, కానీ మా పిల్లలు ఇలా చేయరు మేడం. ఇవాళ నా కళ్ళతో చూశాను సార్. బహుశా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు అల్లరి చేయడానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి తేడా ఏంటి అని. ఏమా, అచ్యుత్ 7th క్లాస్, ఇంకా అతని ఫ్రెండ్స్ని పిలవండి. మేడం, మీ పాప గురించి మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళతో స్వయంగా నేనే మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా పిచ్చి పనులు చేయడానికి వస్తున్నారా మీరు స్కూల్కి? ఇవాళ ఆట పట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. రేపు కొడతారా? వెయిట్, ఐ విల్ కాల్ యువర్ పేరెంట్స్. సారీ నాకు కాదు, అరవిందాకి చెప్పండి. అమ్మా, సారీ చెప్పడం కాదు, ఈ అమ్మాయి ప్లేస్లో మీరుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఫ్రమ్ యూ. మీరు అచ్యుత్ వాళ్ళ మదరా? అవును సార్. మీ బాబు పైన మీరే కంప్లైంట్? ఈ పాప కూడా ఒకరికి కూతురే కదండి. ఆంటీ నువ్వేం భయపడకమ్మా, ఇంకోసారి వీళ్ళు నిన్ను ఏమీ అనరు. మళ్ళీ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పు, ఓకేనా? తప్పు చేసింది మన పిల్లలైనా వాళ్ళకి తగిన మంచి చెడు చెప్పాలి. అలాగే వేరే వాళ్ళ పిల్లలు ప్రాబ్లంలో ఉంటే మనం వాళ్ళకి అండగా ఉండి ధైర్యం చెప్పాలి.